మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. సెషన్స్ ఫస్ట్ డే షెడ్యూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి భేటీ అవుతాయి. 10 గంటల 5 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. గంటకు పైగా గవర్నర్ మాట్లాడతారు. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఎన్ని వర్కింగ్ డేస్లో నిర్వహించాలి అనే అంశంపై చర్చిస్తారు. 18 నుంచి 20 రోజులు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కేంద్ర బడ్జెట్లో వచ్చిన నిధులు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించే అవకాశం కనిపిస్తోంది. 2,30,000 కోట్లకు పైగా ఏపీ బడ్జెట్ ఉంటుందని అంచనా. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతో పాటు మహిళలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా చూస్తున్నట్టు సమాచారం. మంత్రి పయ్యావుల దీనిపై శాఖల వారీగా సమీక్షలు జరిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు బడ్జెట్ ప్రిపరేషన్ చేపడుతున్నారు. మరోవైపు తొలి రోజైన ఇవాళ వైసీపీ హాజరు కావాలని భావిస్తోంది. జగన్ సహా ఎమ్మెల్యేలంతా మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. శాసనసభాపక్షం సమావేశం తర్వాత మిగిలిన రోజులు సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే విషయంపై వైసీపీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కల్తీనయ్యే అంశం హాట్ టాపిక్గా ఉంది. దానిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనున్నట్టుగా సమాచారం. నెయ్యి కల్తీపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అయితే ఈ చర్చలో వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది చూడాలి. ఇటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్, వివిధ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యతపైన చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధాని అమరావతి, పోలవరంతో పాటు ఇతర బర్నింగ్ టాపిక్స్ కూడా ప్రస్తావనకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే సున్నిత అంశాలపై చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్షం లేకపోవడంతో ప్రభుత్వ ఎజెండా మాత్రమే అసెంబ్లీలో కొనసాగనుంది.